ఏంటి సార్ తిరుపతిలో మళ్ళీ అపచారం జరిగిందని అంటున్నారు. ఈసారి పరకామణిలో దొంగలు పడ్డారన్నట్టు కూడా టీడీపీ ఆరోపిస్తుంది. మంత్రి లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే వైసీపీ నాయకులు గుడిని వదలలేదు, గుడిలో ఉన్న హుండీని వదలలేదు, హుండీలో ఉన్న డబ్బుని వదలలేదు, ఆ డబ్బులంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి తీసుకుపోయినారు. అదేవిధంగా 100 కోట్లు ఏదో దొంగలు ఇచ్చారట, ఆ పైసలన్నీ కూడా రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్లో పోగు చేశారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి పదే పదే తిరుమల ఎందుకు ఈ రకంగా అపచారం అవుతుంది? తిరుమలలో ఎవరు పొరపాటు చేసినా వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి నష్టం జరుగుతుంది. నేను కూడా 2 సంవత్సరాలు తిరుపతిలో చదువుకున్నాను పియూసీ. అక్కడ మేము చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు బెత్తళ్ళు, కొండ మీద ఏదైనా అపచారం చేస్తే అది తప్పకుండా మనకు కొట్టు తగులుతుంది, ఏదో ఒకటి తగులుతుంది అని చెప్పి అంటున్నారు. సరే, అది దైవచింతన ఉండే వాళ్ళకు ఆలోచన చేసేది. ఇప్పుడు ఇక్కడ మరి అతను భానుప్రకాష్ అని ఆయన విమర్శించినాడు. ఇట ఉండిలో భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు డబ్బులు తస్కరించినారు, రియల్ ఎస్టేట్ను దానికోసం ఇంకో వాడుకున్నారు అని చెప్పినారు. కానీ ఆధారాలు చూపించాలి కదా. ఆధారాలు చూపించకుండా ఆయన మాట్లాడిన మాటల మీద నేనేం స్పందిస్తాను? వాళ్ళు వీడియోలు 2023లో వీడియోలు బయటకు వచ్చాయన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు సీసీ ఫుటేజ్లో ఉన్న వీడియోలు. ఏదైనా కానీ అతను భానుప్రకాష్ కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తిరుపతిలో ఉన్న ప్రజానీకం కానీ ఆ వీడియోలు ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయని అంటున్నారు కదా. వీడియోలతో సహా పిటిషన్ పెట్టచ్చు కదా ఈవో గారికి, ఎంక్వైరీ చేయించండి అని చెప్పి ఈవోకైనా ఇవ్వచ్చు, ప్రభుత్వానికైనా పిటిషన్ పెట్టచ్చు కదా. అంటే పలానా తిరుపతిలో ఇది జరుగుతున్నాయని చెప్పి పెట్టాలి. మరి ఆ ఆధారాలతో సహా పెట్టాలా, పెట్టి దాని మీద ఎంక్వైరీ అడగచ్చు, తప్పేముంది? స్వామిది డబ్బు తస్కరిస్తున్నారంటే ఎవరు సహించరు కదా అంట. అవి పెట్టకుండా ఊరికి పేపర్లలో మాటల్లో మాట్లాడాలంటే ఏం మాట్లాడతాం? అదేలే. ఇంకో వైపు ఏంటంటే తిరుమల క్షేత్రాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు, విష ప్రచారాలు చేస్తున్నారు, ఇది సమంజసం కాదు అని వైసీపీ అంటుంది. గతంలోనేమో ఏదో లడ్డు కల్తీ చేశారు, జంతువుల కొవ్వు వాడారన్నట్టు కూడా అవునండి. నెయ్యి కల్తీ అనేది వచ్చింది, అది తేలిపోయింది రండి, అది విషయం. అదే ఇప్పుడు ఇక్కడైనా కానీ ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు కరుణాకర్ రెడ్డి సాక్ష్యాధారాలతో నిరూపించమండి అని అంటున్నారు. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలి కదా అంట. ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా పిటిషన్ పెట్టాలి, అంతేగాని పత్రికల్లో ఆరోపణ చేస్తే ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే పదే ఇటువంటివి ప్రచారం జరిగితే దేవుని మీద నమ్మకం పోతుంది కదా అంట. వీళ్ళు కొట్లాడి తిరుపతిని అపవిత్రం చేస్తున్నారు, ఇద్దరు అపవిత్రం చేస్తున్నారు అంటాను. భక్తులైన వారికి వీళ్ళ మీద జుగుప్సగలుగుతుంది. నిజంగా దొంగలు పడ్డారంటారా? నిజంగా దొంగలు ఉన్నారా? అదేమో సాక్ష్యాధారాలు వాళ్ళు చూపించాల్సింది, నేనంటే చెప్తాను దొంగలు. ఎందుకంటే అది వెంకటేశ్వర స్వామి కాబట్టి, నేను ఆయన భక్తుని కాబట్టి ఎట్టంటే అట్లా అడ్డంగా మాట్లాడలేను. నిజంగా ఆధారాలు ఉండి చూపితే తప్పు చేసింటే తప్పని అంటాను. ఆధారాలు లేకుండా ఊరికి మాట్లాడితే దేవునికి అపవాదులు అంటుకుంటాయి ఏనంట, పవిత్రత మీద దెబ్బ తగులుతుంది అంట. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ అయినా కానీ తెలుగుదేశం అయినా కానీ ఈ రెండు కూడా ఊరికి ఎట్టుబడి ఉంటే అటు మాట్లాడదు. నిజంగా వైసీపీ వాళ్ళు దొంగతనాలు చేసి ఏదన్నా అపచారం చేసింటే సాక్ష్యాధారాలతో నిరూపించితే మంచిది. ఓకే. ఇప్పుడు నిన్న వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ అంటే సీఎం గారి ఆధ్వర్యంలో వాళ్ళు టీడీపీ కండువా కప్పుకోవడం కూడా జరిగిన పరిస్థితి. ఎవరెవరంటే కర్ర పద్మశ్రీ, అదేవిధంగా బలి కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర రెడ్డి, ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది. వీళ్ళ బాటలోనే మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ చేరికలను ఎట్లా చూడొచ్చు అంటారు? అది వాళ్ళ అభిప్రాయము. ఇప్పుడు కండువా కప్పుకున్నారు, ఆయన దగ్గర పోయినారు. ఏదైనా మరి వీళ్ళు పిటిషన్ పెట్టినారనుకోండి డిఫెక్షన్ లా కింద, మళ్ళీ ఏమంటారు, మేము అభివృద్ధి పనుల్లో పోయినాము కండువా కప్పుకున్నాము అంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది కదా. వీటన్నిటికీ ఏం జవాబు చెప్తాము? ఏదో పనులు ఉంటాయి, పాడుంటాయి. దీంతోపాటు ఎమ్మెల్యేలు కూడా పోతారా అని మీరు అడుగుతున్నారు. ఉండేది 11 మంది ఎమ్మెల్యేలు, ఎవడు పోతారు, ఎవరు ఉంటారు ఆడ?
11 మంది ఎమ్మెల్యేలు అంటే వాళ్ళే ఉంటారు కదా దగ్గర వాళ్ళు. వాళ్ళు ఏం పోతారు, ఎక్కడికి పోలేనిలో కదా అక్కడ ఉండేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.